మన బాధ్యత మనకు ముందు నడిచిన వాక్యమును నేర్పించి, మన ముందు వాక్యోపదేశకులుగా, నాయకులుగా మన పైనున్న వారి యొక్క శ్రద్ధగా వారి జీవన విధానాన్ని, వారి విశ్వాసమును అనుకరించటం. అలా అనుకరించే క్రమంలో వచ్చేటటువంటి ఆలోచనలు ఇవి. బ్లెస్సింగ్ అదర్స్, నీ పొరుగువాడిని ఆశీర్వదించటం, నీ పొరుగువాడి కోసం ఒక క్రమాన్ని ఏర్పరచటం, నీ సమాజములో క్రమమైనటువంటి సమాజముగా దాన్ని తీర్చిదిద్దటం, నీ సమాజమును విస్తరింప చేయటం, నీ సమాజములో దేవుని ముఖకాంతి వెలిగే విధంగా నీ జీవితాన్ని మలుచుకోవటం. దేవుని ముఖకాంతి వెలగటం అన్న విషయానికి రూపాంతర సంఘము అన్నదానికి చాలా కనెక్షన్ ఉంది. రూపాంతర దేవాలయం. ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకుని ఒక కొండ మీదికి వెళ్ళాడు. ఒక కొండ మీదికి వెళితే ఆ కొండ మీద చూస్తూ ఉండగానే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియ వగైరా వాళ్ళు ఒకవైపు కూర్చుని చూస్తూ ఉండగానే ఆయన రూపాంతరము చెందటం చూస్తారు.